హాయ్ ఫ్రెండ్స్, పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇలా కరివేపాకు రైస్ చేసి పెట్టండి. బాక్స్ ఖాళీగా వస్తుంది, టేస్ట్ ఉంటుంది, హెల్దీ కూడా. సో దీనికోసం గుప్పెడు కరివేపాకు, పచ్చిమిర్చి, సాల్ట్ వేసి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ కడాయిలో ఆయిల్ వేసుకొని పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి తాలింపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకొని తాలింపు వేగిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు పేస్ట్ కూడా వేసుకొని పచ్చి స్మెల్ పోయేంత వరకు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవచ్చు. సో అంతలోపు మనము రైస్ అనేది 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పొడి పొడిగా ఉండే విధంగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి కడాయిలోకి వేసుకొని ఒకటి లెమన్ పిండేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ ఉంటుంది, హెల్దీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్